హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరు గుడికి వెళ్ళారా ఫ్రెండ్స్? మేమైతే వెళ్ళలేదు, వెళ్ళాలి. పిల్లల్ని స్కూల్కి పంపించాక వెళ్ళాలి. చూడండి, ఇలా నైట్ మొత్తం కడిగేసాను. ఉదయం అంటే చలి పెడుతుంది కదా బాగా, అందుకని నైట్ అంతా కడిగేసాను. ఉదయం లేచి ముగ్గులు అయితే పెట్టేశాను. బయట మాత్రం ఉదయాన్నే లేచి చుమ్మేసి నీళ్ళు చల్లి ముగ్గేశాను. శుక్రవారం ముగ్గేశాను, చూపిస్తా చూడండి. ఇలా మొత్తం కడిగేసి ముగ్గులైతే వేసేసాను. చూడండి, మా చిన్న అబ్బాయి అయితే లేచేసిండు. లేచి బయట ముగ్గేస్తున్నా. మమ్మీ ఎటుపోయిందో అనుకుంటా ఏడ్చుకుంటా వచ్చిండు ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయి అయితే షాప్కి వెళ్ళిండు. ఉదయం లేచింది, షాప్కి వెళ్ళిండు. వస్తున్నాడు చూడండి. ఒక కుర్కురే ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకునిండా? కాదు ఇగో చూడండి, నేనేమో లేచిండు, సంకెక్కిండు. ఇలా ఉంటుంది మా పిల్లల పని. ఎడుకోవాలి దుడికి దుడిపోతా. పని అయితే మొత్తం కంప్లీట్ అయింది. స్నానం చేసి, ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, చాలామందికి ఫాస్టింగ్ చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. మనకైతే లేదు. ఇంట్లో దీపం పెట్టేసి కొబ్బరికాయ పెట్టుకొని గుడికెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, ఈరోజు ఉత్తర వాకిలి నుంచి నడుస్తారనమాట. సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా ముక్కోటి ఏకాదశి. ఉత్తర వాకిలి నుంచి నడుస్తారనమాట. ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి అందరైతే గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్. వీలైన వాళ్ళైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా చాలా మంచిది కదా. అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఫ్రెండ్స్. ఎవరమైనా నేనైతే అలానే అనుకుంటా. అందరం బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ నేను అయితే ఉండాలి. చూడండి, మా పిల్లలు చూడండి. చెప్పే చూడు, ఇట్లుంటుంది ఈ పిల్లలతో. చూడండి, ఏం చెప్తున్నాడు. స్కూల్కి పోతే ప్రశాంతంగా ఉంటుందా? ఇలా ఉంటుంది ఈ పిల్లల టార్చర్. ఇలా మాట్లాడతారు ఫ్రెండ్స్. మరి దిగైతే ఓకే ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అయ్యయ్యో, తులసాకులన్నీ ఖరాబ్ చేస్తాండి. అయ్యో, ఇవి దేవుడికి అనేది తెంపిన. చూడండి ఫ్రెండ్స్, దేవుడికి అనేది తెంపికొచ్చిన. ఇవి ఈ పిల్లలు కత్తెర పట్టుకొని కట్ చేస్తున్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టం కదా తులసాకులు. తెంపుకొచ్చి బాయ్ బాయ్.